ఏదో 'కల్కి' మూవీ తీస్తున్నారు. మన 'రెబెల్ స్టార్' 'ప్రభాస్' గారు హీరో. అందులో పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. 'అమితాబ్ బచ్చన్' గారు, 'దీపిక' గారు అనుకున్నాం గానీ, బాబోయ్! డీటెయిలింగ్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. మన 'నాగ్ అశ్విన్' గారైతే మాత్రం అసలు నిజానికి ఇదేదో మూవీ ఓరియెంటెడ్‌గానే తీసుకెళ్తూ ఉంటారు అనుకున్నాము. గ్రాఫిక్స్ అవన్నీ గూడా సరే ఇప్పుడు అప్‌డేట్ అయింది. హాలీవుడ్‌తో పోటీ పడుతుంది అనుకున్నాం గానీ, అసలు పురాణాలను గూడా బాగా తీసుకెళ్లారని జెప్పొచ్చు. లైట్‌గా చూపిచ్చి వదిలేయడం గాకుండా, అసలు నిజానికి అశ్వత్థామకి అసలు ఆ శాపం ఎలా తగిలింది? అలాగే మరి 'ప్రభాస్' గారి క్యారెక్టరైజేషన్ ఏంటి? దానికి తోడుగా 'దీపిక' గారి క్యారెక్టరైజేషన్ మరి ఇప్పుడు ఎలా కనెక్టింగ్‌లో ఉంది? ఇవన్నీ గూడా బాగా తీసుకెళ్లారు. సో, ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు గదా! అందులో మాత్రం హైలైట్ భయ్యా అసలా నిజంగా 'ప్రభాస్' గారి క్యారెక్టరైజేషన్ గానీ, లేదు అంటే మాత్రం శోభన గారి క్యారెక్టరైజేషన్ గానీ అందరివి గూడా నెక్స్ట్ లెవెల్‌లో పెట్టారని తెలుస్తూనే ఉంది. మూవీ మొత్తానికి హైలైట్‌గా క్యారెక్టర్ ఉంది అంటే మాత్రం అది ఒక అశ్వత్థామ గారి క్యారెక్టరు. ఆ క్యారెక్టర్‌ని ఢీకొట్టే క్యారెక్టర్ ఉంది అంటే మాత్రం అది మన 'ప్రభాస్' గారి క్యారెక్టర్. సో, అలా అయితే ప్లాన్ చేశారు. సో, వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అసలు మెయిన్ ఏంటి అంటే మాత్రం మనకి ఇంతకు ముందంతా కూడా హాలీవుడ్ రేంజ్ వీఎఫ్ఎక్స్ అలా ఇలా అని చెప్పి అనుకున్నాం కానీ అసలు ఈ సినిమా మొత్తానికి మెయిన్ బలమైన స్టోరీ అని చెప్పి తెలుస్తూ ఉందన్నమాట. సో, నిజంగా మన కమల్ హాసన్ గారి క్యారెక్టరైజేషన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. సో, అసలు స్టోరీ విషయానికి వస్తే మాత్రం మహాభారత టైంలో మనకి మహాభారతం ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైంలో అనమాట అశ్వత్థామ గారు చేసిన పని వల్ల ఒక శాపానికైతే గురవుతారు. మన శ్రీకృష్ణుడి ఇచ్చిన శాపం అనమాట అది. సో, మరి ఆయన చేసిన పని ఏంటి అంటే మాత్రం ఆ పాండవులను కాకుండా ఉప పాండవులను చంపేయటము, కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తారనమాట. సో, మనకి రిలీజ్ ట్రైలర్లో క్లియర్ కట్గా అయితే మెన్షన్ చేశారు. సో, అసలు నిజానికి స్టోరీ మొదలయ్యేదే అక్కడి నుంచి అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏదైతే కనెక్టివిటీ ఉందో ఆ సీన్ని మాత్రం హైలైట్గా తీసుకున్నట్టయితే తెలుస్తూ ఉంది. అంటే మహాభారతం మొత్తం చూపించాలంటే మాత్రం మనకి 3 గంటల సినిమా అనేది అసలు సరిపోదనమాట. సో, అందుకని మెయిన్ పాయింట్స్ తీసుకున్నట్టయితే క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. సో, మరి ఆయన ఆ అస్త్రాన్ని ప్రయోగించిన తర్వాత ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే మృతి చెందేలాగైతే సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి తెలిసిందే కదా. సో, అలాంటి టైంలో మరి ఆటోమేటిక్గా మన కృష్ణుడైతే మాత్రం ఈయనకి శాపం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్ చూసిన తర్వాత అతను అందుకని అప్పటి నుంచి కూడా అలాగే బాడీలో నుంచి బ్లడ్ కానీ లేదు అంటే ఆ చీము కానీ వస్తూ అలా ఉంటారనమాట, బ్లడ్ బయటకు వస్తూ. సో, అప్పటి నుంచి మళ్ళీ ఎప్పటి వరకు అంటే చిరంజీవిగా ఉండు, కాకపోతే కల్కి వచ్చే వరకు అని ఉంటుంది మనకి. కాకపోతే ఆ కల్కి ఏదైతే ఉందో క్యారెక్టరైజేషను పురాణాల్లో అయితే మాత్రం ఆయన 10వ అవతారం అనమాట విష్ణుమూర్తికి. సో, ఆయన వచ్చే వరకు ఈయన ఉంటారు కాబట్టి మరి ఆయన్ని కాపాడుకోవాలి. సో, ఆ క్యారెక్టరే మన 'దీపిక' గారి కడుపులో అయితే ఉన్నట్టు తెలుస్తుందనమాట. కాకపోతే ఇక్కడ మనకి పురాణాల్లో కానీ చాలా వాటిలో శంబల అనే రాజ్యాన్ని అయితే చాలా హైలైట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే అక్కడ మామూలుగా ఉండే మనుషులు వాళ్ళు వెళ్ళలేరు, యోగులు సిద్ధులు వాళ్ళ ఆత్మజ్ఞానంతో మాత్రమే వెళ్ళగలరా అలా అని చూపిస్తారు. కానీ ఇందులో మనకు చూపించింది ఏంటి అంటే మాత్రం అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నట్టు అలా అయితే చూపించారనమాట. మరి అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి తేగలిగేవారు ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఓన్లీ కల్కి జననం మాత్రమే అని చూపిస్తున్నారనమాట. అంటే కల్కి పుట్టడం మాత్రమే అని. ఆ కల్కి పుడితే ఎవరికయ్యా ఇబ్బంది అంటే మాత్రం యాస్కిన్, అదేనండి మన కమల్ హాసన్ గారికి. ఎందుకంటే ఆయనే నియంత పరిపాలన చేయాలని చూస్తూ ఉన్నారు కాబట్టి కింద వాళ్ళందరినీ బానిసలుగా చూస్తూ అలాగే నోరెత్తితే వాళ్ళని ప్రాణాలు తీసేసేలాగైతే చూపిస్తూ ఉన్నారు ఆయన క్యారెక్టరైజేషన్ని. కాకపోతే ఇక్కడ మనుషులకి ఎన్నాళ్ళైనా కానీ బుద్ధి రాదు అనే టైప్లో అయితే ఆయన క్యారెక్టర్ని మెయింటైన్ చేశారు. కానీ ఆ బాడీ కానీ ఆ గ్రాఫిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారు. సో, ఆయన క్యారెక్టర్ తెలిసిందే కదా, డి అంటే డి అనేలా ఉంటుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటి అంటే మాత్రం కాపాడాల్సిన మనిషే మీద యుద్ధానికి వస్తే ఎలా ఉంటుంది అనేది క్యారెక్టరైజేషన్ అనమాట. అంటే 'ప్రభాస్' గారు నిజానికి కాపాడాలి అంటే మంచి వైపు ఉండాలి, కానీ ఆయన కాంప్లెక్స్కి వెళ్ళాలి అనే ఏదైతే ఆయన గోల్ ఉందో ఆ గోల్ ప్రకారం వెళ్తూ వెళ్తూ బాండీని పట్టుకోవాలి, ఇన్ని యూనిట్స్ ఇంత సంపాదించాలి, దాని ద్వారా కాంప్లెక్స్లోకి లైఫ్ సెట్ అయిపోవాలి అనుకుంటూ ఉన్నాడనమాట ఆయన. సో, అందుకని ఆ వచ్చే ఏదైతే ఉందో ఆ మనీ కోసం అని చెప్పి
ఆపోజిట్ వైపు నుంచోనేలాగైతే ఉంది క్యారెక్టరైజేషన్, తెలుస్తూ ఉంది కదా. అంటే అశ్వత్థామ గారి మీదకే వెళ్తూ ఉన్నారు యుద్ధానికి, కానీ మంచిని కాపాడాల్సింది పోయి చెడుకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. మరి అలాంటి వ్యక్తి చెడు నుంచి మంచికి టర్న్ అయితే ఎలా ఉంటుంది అనేదే మరి ఫైనల్ ట్విస్ట్ అయితే అని క్లియర్ కట్గా తెలుస్తూ ఉందన్నమాట. అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారి వైపు ఉండి ఆయన సపోర్ట్ చేస్తున్నట్టుంది, ఇంకొక వైపు దీపికా గారిని కాపాడుతూ మన అమితాబ్ బచ్చన్ గారు అయితే ఉన్నారనమాట అశ్వత్థామ క్యారెక్టర్లో. సో అశ్వత్థామాని ఢీకొట్టే క్యారెక్టర్గా ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉంది. కాకపోతే హాలీవుడ్ రేంజ్కి ఏమాత్రం తగ్గకుండా అయితే ఉంది అని చెప్పచ్చు. ఎందుకు అంటే మనకి అవెంజర్స్లో ఐరన్ మ్యాన్ కానీ లేదు అంటే మన హల్క్ కానీ సూట్ ఒకటి ఉంటుంది కదా, ప్రొటెక్షన్ సూట్ ఒకటి ఉంటుంది, అంటే రోబోటిక్గా ఉంటుంది కదా. సో వీళ్ళు హ్యాండ్స్ మూవ్ చేస్తే అక్కడ రోబో అని కొడుతూ ఉంటుంది, అలాగే వాళ్ళు హ్యాండ్స్ మూవ్ చేస్తే కొడుతూ ఉంటుంది. సో అలాగ ప్లాన్ చేసి నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. అదైతే మాత్రం సీన్ మనకి క్లైమాక్స్ అంటే రిలీజ్ ట్రైలర్ క్లైమాక్స్లో చూపించారు చివర్లో బిట్, అదైతే హైలైట్ అనమాట. సో ప్రభాస్ గారు అంతకుముందు మరి అశ్వత్థామతో పోటీ పడి ఒకసారి వెనక్కి వెళ్ళిపోయినట్టయితే తెలుస్తూ ఉంది, మళ్ళీ రెండోసారి మాత్రం ఢీ కొట్టడానికి వచ్చారు అనే టైప్లో అయితే చూపిస్తూ ఉన్నారనమాట. సో మల్టీ పవర్స్తో మన అమితాబ్ బచ్చన్ గారు ఎదుర్కోవటము, ఈయనేమో రోబోటిక్ పవర్స్తో ఈయన ఎదుర్కోవటం, ఇదంతా నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఇద్దరి మధ్యలో బాగా నలిగిపోతూ అసలు జీవితం మీద చాలా హోప్లెస్గా ఉన్నది ఎవరయ్యా అంటే మాత్రం దీపికా గారి క్యారెక్టర్ అని చెప్పొచ్చు. ఆవిడికి ధైర్యాన్ని ఇస్తున్నది మాత్రం మన అమితాబ్ బచ్చన్ గారు, అదేనండి అశ్వత్థామ క్యారెక్టర్. సో ఈ కాంబినేషన్ అయితే మాత్రం చాలా టిపికల్గా ఉంటుంది, కానీ ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు నాగ్ అశ్విన్ గారు అయితే మాత్రం సూపర్గా. ఎందుకంటే పైకి రావాలి, డబ్బు కావాలి అనే టైప్లో ప్రభాస్ గారి క్యారెక్టర్ ఉన్నట్టు, కానీ ఆ పైకి వచ్చే ఏదైతే ఆ ఎగ్జైట్మెంట్ ఉందో ఆ ఎగ్జైట్మెంట్లో ఆయనకే తెలియకుండా ఇలాంటి మిషన్ ఒప్పుకున్నారు అనేలాగనమాట. సో చాలా బాగుంది, అదైతే మాత్రం కాన్సెప్ట్ చాలా బాగుంది. అలాగే పురాణాల కనెక్టివిటీ కూడా బాగుంది. కాకపోతే ఆ బ్యాక్గ్రౌండ్ ఏదైతే కొంచెం మ్యూజిక్ లైట్గా అంటే థియేటర్లో బాగుండొచ్చు, మనకి ఇప్పుడు ఓన్లీ ట్రైలర్ కాబట్టి కొంచెం తగ్గినట్టు అనిపించింది, కానీ ఓవరాల్గా అయితే మాత్రం చాలా బాగా మెయింటైన్ చేశారని చెప్పొచ్చు. స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా కూడా తగ్గకుండా ఆ విఎఫ్ఎక్స్ షార్ట్స్ కానీ మనకి ఆ రివీల్ చేసిన చిన్న చిన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవి హైలైట్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. అంటే ఆ శంబల రాజ్యంలో వాన అనేది లేకుండా ఉన్నట్టయితే ఉంది, రెయిన్ ఎక్కడ పడకుండా ఉన్నట్టయితే ఉంది, కానీ అంత బీడు నేలలా ఉండే చోట కూడా వాన పడటంతో ఆ శోభన గారి హ్యాపీనెస్, అలాగే రేపటికి నాంది అనే టైప్లో మన దీపికా గారితో పంచుకోవడం కానీ అదంతా చాలా బాగా తీసుకెళ్లారు. అలాగే మరి శోభన గారిని కూడా హట్ చేసినట్టయితే ఉంది, ఆ బ్లడ్ కానీ అదంతా కూడా. ఈ డీటెయిల్స్ అన్నీ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మూవీ కోసం వెయిట్ చేసి చూడాల్సిందే. ఫస్ట్ ట్రైలర్ ఓకే పర్లేదు బాగుంది గుడ్ అన్నా కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో చాలా బాగుంది. అంటే నెగిటివ్గా చెప్తూ ఉంటారు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మాత్రం మన ఏదైతే టాలీవుడ్ మూవీస్ ఇవి ఉన్నాయో మన వాటిని మనమే ప్రోత్సహించాలి అన్నట్టయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మూవీ చూసిన తర్వాత చెప్పడం వేరు, కానీ మూవీకి ముందే మనం, ఎందుకంటే అందులోనూ ఇది నార్మల్గా చిన్న మూవీ అలాంటి మూవీ కూడా కాదు, భారీ బడ్జెట్ మూవీ, అందులోనూ పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు. సో చాలా బాగుండే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చిన్న మూవీస్ కూడా స్టోరీ పరంగా హిట్ అవుతూ ఉంటాయి, మరి పెద్ద మూవీస్ అందులోనూ ఇలాంటి హెవీ గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ షార్ట్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. సో ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు, మనం పెట్టిన డబ్బులకి అయితే వర్త్ అనే టైప్లోనే ఉంది. అంటే మూవీ పరంగా వాళ్ళు ఎలా తీశారు అనేది మాత్రం మనం వెళ్ళి చూడాల్సిందే, కానీ ఆ గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఆ ఎలివేషన్ సీన్స్ కానీ ఆ ఫైట్స్ కానీ అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో మెయింటైన్ చేశారు. సో వాటి కోసం అన్నా మనం మూవీకి వెళ్ళొచ్చు. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.